నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా మనం బలం సరిపోకపోతే బలాన్ని పెంచుకోవడం కోసం ఇతర పార్టీల వైపు పక్క చూపులు చూస్తాం. గతంలో తెలంగాణలో కూడా అదే జరిగింది. కేసీఆర్ హయాంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో కూడా అదే నడుస్తుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి మరి వద్దన్న మద్దతు అయితే పెరుగుతున్నది. ఎక్కడైనా అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను లాగేందుకు తనదైన శైలి అస్త్రాలను ప్రయోగిస్తుంది. అయితే తమిళనాట జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీ ఫిరాయింపుల కిందకు రావనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కొత్తగా అధికారం చేపట్టిన విజయ్ పార్టీ టీవీకేకు వద్దన్న మద్దతు పెరుగుతోంది. విజయ్ పిలువకున్నా కూడా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ పదవులతో పాటు పార్టీలకు సైతం రాజీనామాలు చేసి మరీ విజయ్ చెంతకు చేరుతున్నారు. ఈ తరహా పరిణామాలతో ప్రత్యేకించి అన్నా డిఎంకేకు తీరని నష్టం జరుగుతుందని చెప్పకనే చెప్పొచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కాస్తంత దూరంలో టీవీకే నిలవగా తాము మద్దతు ఇస్తామని పలు పార్టీల నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో విజయ్ తన విశ్వాస పరీక్షను అతి సులువుగా నెగ్గేశారు. ఇప్పుడు ఇతర పార్టీల నేతలు ఆయనకు అవసరం లేదు. అసలు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆయన ఆహ్వానించడం కూడా లేదు. అయినా కూడా రాజకీయాల్లో తలలు పండిన వారిలో చాలామంది తమ భవిష్యత్తు చూసుకొని విజయ్ చెంతకు చేరిపోతున్నారు. అన్నా డిఎంకే ఇక అధికారం చేజిక్కించుకునే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాలను చూస్తే ఇదే విషయాన్ని గ్రహించిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సత్యభామ, మురుగదం, జయకుమార్లు అన్నా డిఎంకేతో పాటు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత వారు నేరుగా విజయ్ వద్దకు చేరి టీవీకేలో చేరిపోయింది. మరి వారి రాజీనామాలు వారి నియోజకవర్గాలకు సంబంధించి రానున్న ఉప ఎన్నికల్లో వారంతా టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించేందుకు సిద్ధపడిపోయిందని చెప్పవచ్చు. ఇక తాజాగా మరో అన్నా డిఎంకే ఎమ్మెల్యే ఆ ముగ్గురి బాటలోనే సాగారు. అన్నా డిఎంకే తరపున మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బయ్య అన్నా డిఎంకే సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయన కూడా పై ముగ్గురి మాదిరిగానే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. సుబ్బయ్య కూడా త్వరలోనే విజయ్ సమక్షంలో టీవీకేలో చేరి తన నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అన్నా డిఎంకేకు సంబంధించిన ఎవరైతే ముగ్గురు రాజీనామా చేశారో ఆ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రభాకర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మేట్లోనే సమర్పించారు. దీంతో వారి రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించారు. తాజాగా సుబ్బయ్య కూడా వారి బాటలోనే స్పీకర్ ఫార్మేట్లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా తమిళనాట విజయ్కు వద్దన్న మద్దతు పెరిగిపోతుందని చెప్పాలి. ఎందుకనంటే మనం చూస్తున్నాం, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రాజీనామా చేయాలంటేనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ విజయ్కి మాత్రం ప్రతిరోజు మద్దతు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే 4 ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి విజయ్ చెంతన చేరారంటే విజయ్కి ఏమాత్రం క్రేజ్ పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.